హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. మనం ఎన్టీపీసీ పేపర్స్ గ్రాంట్ స్టేజ్డ్ పేపర్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదమ్మా. ఈరోజు 9th పేపర్ స్టార్ట్ చేస్తున్నాం. 9th పేపర్లో రిబ్బన్ కటింగ్ డిఐతో చెత్త కొట్టేద్దాం. మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని, ఫ్యాకల్టీ ఫర్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. లెట్ us start the questions one by one. Okay, right, చూడమ్మా. సో ఫస్ట్ వన్, the amount spent by a person under various heads in a month is given in the following pie chart. అండ్ మా వేరియస్ హెడ్స్ అంటే ఇది తలకాయ కదా, ఆ హెడ్ అని అనుకోమాకండి. ఓకేనా, వేరియస్ హెడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేనే డబ్బులు ఖర్చు పెడతాను అనుకోమ్మా. సో నేను తినడానికి కొంత ఖర్చు పెడతా. సో అది ఒక హెడ్, ఫుడ్ అనే హెడ్ కోసం నేను ఖర్చు పెట్టింది. ఓకే, సపోజ్ నేను ట్రాన్స్పోర్టేషన్ కోసం కొంత ఖర్చు పెడతా, దట్ ఈస్ అనదర్ హెడ్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సపోజ్ నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఖర్చు పెడతా, దట్ ఈస్ అనదర్ హెడ్. అంటే హెడ్ అంటే ఇక్కడ ఏంటమ్మా, కేటగిరీ అని మనం మీనింగ్ కదా, రైట్ అమ్మా. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 4 to 8. 4th నుంచి 8th క్వశ్చన్కి ఈ డేటాతో స్టార్ట్ చేయాలంటమ్మా. అసలు హెడ్స్ ఏమున్నాయి చెప్పండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం 60%, ఫుడ్ కోసం 70% కదమ్మా, డిగ్రీస్ 70 degrees అండ్ సో ఆన్. ఓకే, హౌస్ రెంట్, మిస్లేనియస్, ట్రావెల్, సేవింగ్స్, ఎంటర్టైన్మెంట్. ఓకే, గుడ్. మా ఎప్పుడైతే డిగ్రీస్లో ఇచ్చాడో మన మైండ్లో రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, టోటల్ 360 degrees అవ్వాలి. అవ్వకపోతే అసలు మన మొహాటే లేదు, వదిలేయడమే. అవునా కాదా? రైట్, చూడమ్మా, యాడ్ చేద్దాం మొత్తం ఒకసారి. సో 60 + 10 70, 70 70 140 + 100 240 + 40 280, 280 + 30 310, 310 + 50 360. ఎస్, 360 వచ్చింది. సో కాబట్టి ఇది మనం చేయాలి. అమ్మ ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనకి ఎప్పుడూ కూడా 360 degrees వచ్చేలాగా 100% వచ్చేలాగా మన ఐరేజ్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతిసారి కూడా అలా యాడ్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? సో యాడ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను చేసే పని మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. అంటే ఎగ్జామ్లో మీరు కూడా క్వశ్చన్ అవ్వగానే, సో అమర్నాథ్ సార్ ఏం చెప్తారు రోజు, పై చార్ట్ కనపడిందనగానే యాడ్ చేస్తాడు. మొత్తం పర్సంటేజ్ అయితే 100 రావాలి, డిగ్రీ అయితే 360 రావాలి. అది మీ మైండ్లో ఫీడ్ అవ్వడం కోసం నేనేం చేస్తానమ్మా, అది మళ్ళీ చదువుతున్నాను. అర్థమైంది కదా? ప్రతిరోజు రైట్, నాకు తెలుసు ప్రతిరోజు అయితే 100 వస్తుందని, 360 degrees అయితే వస్తుందని నాకు తెలుసు. కానీ ఎందుకు చదువుతున్నాను మీకు అర్థమైంది కదా? రైట్, నౌ లెట్ us see the questions one by one. ఓకే, రైట్ అమ్మా. చూడమ్మా, ఫస్ట్ వన్, ఇఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ 54,000. అమ్మా వాడి మంత్లీ ఇన్కమ్ ఎంత అంటమ్మా, 54,000. బ్యూటిఫుల్, బాగా సంపాదించుకుంటున్నాడు. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్స్ స్పెంట్ ఆన్ ట్రావెల్ అండ్ ఫుడ్ పర్ మంత్ ఇస్. ఓకే అమ్మా, దేనికోసం కావాలంట, ట్రావెల్కి, ఇంకోటి ఏంటమ్మా ఫుడ్ అంటే 70 degrees, ట్రావెల్ అంటే 30 degrees, డిఫరెన్స్ అంటే ఎంత, 40 degrees. అంటే 40 degrees కావాలి కాబట్టి 40 డిగ్రీలో టోటల్ ఎంత, 360 × 54,000. ఓకేనా, రైట్, గుడ్. నౌ లెట్ us సింప్లిఫై. 0 0 4 1s 4 9s, 9తో క్యాన్సిల్ చేస్తే 9 6s పక్కన 3 సున్నాలు, అంటే 6,000 rupees ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కుంటే టైం వేస్ట్ అమ్మా. సో ఆన్సర్ ఇస్ సి. ఓకేనా, రైట్, గుడ్. అమ్మా ఇక్కడ వాడి శాలరీ ఎంత, 54,000. సో అమ్మా నువ్వు కనుక ఎన్టీపీసీ జాబ్ కొడితే ఇది నీ స్టార్టింగ్ శాలరీ అవుద్ది. కాబట్టి నువ్వు ఎంత వర్క్ చేయాలో ఆలోచించుకో. ఓకేనా, అండ్ మోరోవర్ 200 రూపాయలకి 300 రూపాయలకి కక్కుర్తిపడి ఐరేజ్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకుండా, ఓకే, డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వింటే జాబ్లు వచ్చేవి. సో టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసి ఆ తర్వాత రాయండి. శాలరీ చూసారుగా, ఫిగర్ అదిరిపోయింది కదా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద అమౌంట్స్ స్పెంట్ ఆన్ సేవింగ్స్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పుట్ టుగెదర్ ఈస్ 22,000. ఓకే అమ్మా, ఏమన్నాడమ్మా వాడు, సో అమౌంట్ స్పెంట్ ఆన్ సేవింగ్స్ అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, 50 degrees, అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఓకే 60 degrees. అవునా, ఆ రెండు కలిపితే ఎంత, 50 + 60 110 degrees. అవునా, 110 degrees ఎంతని చెప్పాడమ్మా వాడు, 22,000 అన్నాడు. ఓకే, బ్యూటిఫుల్. ఓకే, అయితే ఏమంటున్నాడమ్మా, దెన్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్. మా పర్సంటేజ్లో అయితే ఇన్కమ్ అనగానే 100% తీసుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం డిగ్రీస్లో ఉంది కాబట్టి మొత్తం అంటే ఎంతమ్మా, 360 degrees ఎంత, ఇదే కూడా అడిగింది. ఓకే, ఇప్పుడు చెప్పడమ్మా, 110ని ఎన్నిసార్లు పోతుందమ్మా, 2 times పోయింది, ఇంకా 2 సున్నాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 200 కదా. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా, 360 × 200, 360 2s are 720, పక్కన 2 సున్నాలు, అంటే 72,000 rupees ఇస్ ద శాలరీ. ఓకేనా, రేపు ఎన్టీపీసీ జాబ్ కొట్టిన తర్వాత త్వరలో నువ్వు కూడా ఈ శాలరీ తీసుకుంటావు. ఓకేనా, రైట్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The amount spent on children education is equal to the amounts spent on which of the following two heads. Children's education కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడమ్మా, 60 degrees. అవునా,
ఓకే, అమౌంట్ స్పెంట్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే ఆ 60 degrees. వాడు ఏమంటారు అంటే ఏ రెండు హెడ్స్కి ఈక్వల్, అవునా, సమ్కి. ఓకే, అమ్మా ఇక్కడ ఫస్ట్ ఏమంటారు చెప్పండమ్మా, ఎంటర్టైన్మెంట్ అండ్ మిస్లేనియస్. ఒకసారి చూడండి, 10 ఎంటర్టైన్మెంట్ అంటే ఎంతమ్మా 10, మిస్లేనియస్ ఎంత 40, యాడ్ చేస్తే 60 వచ్చిందా, రాలా, అంటే ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్. అసలు మేము కూడా చేయగలము, డైరెక్ట్ చూసి చెప్పేయండి. 60 రావాలంటే ఎక్కడ వస్తుంది, ఏ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది, 50ని 10ని యాడ్ చేస్తే వస్తుంది, అవునా కాదా. అంటే ఎవరెవరు, సేవింగ్స్ ఎంటర్టైన్మెంట్, అవునా మనం తీసుకోవాల్సింది. సేవింగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంది చూడమ్మా, సేవింగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ డి ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ నాకు, ఏంటమ్మా సేవింగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకేనా, చూడమ్మా, ఇఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ హౌస్ రెంట్ ఇన్ ఏ మంత్ ఈస్ 5,000 మోర్ దాన్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ట్రావెల్ అండ్ సేవింగ్స్ పుట్ టుగెదర్. మామూలుగా ఏం చెప్పాడమ్మా, హౌస్ రెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాను చూడండి ఇక్కడ ఒకసారి, 100 degrees, అవునా. ఓకే, ఇది మోర్ అంట, ఎవరికన్నా 5,000 మోర్, ఎవరికన్నా ట్రావెల్ అండ్ సేవింగ్స్ పుట్ టుగెదర్, ఇద్దరిని కలిపితే, ఎవరెవరిని, ట్రావెల్ని సేవింగ్స్ని. ట్రావెల్స్ ఎంత మావాడు 30, సేవింగ్స్ ఎంత 50, పుట్ టుగెదర్ అంటే రెండింటిని కలిపితే ఎంత 30 + 50 అంటే 80. ఓకే, అంటే ఎంత ఎక్కువ, 20 degrees ఎక్కువ, కానీ వాడు ఎంత తెలుసా, 5,000 ఎక్కువ అన్నాడు, అవునా. ఓకే, దెన్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ దట్ పర్సన్ ఇస్, సో ఆ వ్యక్తి యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇక్కడ రాద్దామమ్మా. 20 degrees = 5,000 రూపాయి. అయితే నేను ఏమంటున్నాడు వాడు, ఇన్కమ్, అవునా. పర్సంటేజ్లో అయితే టోటల్ కాబట్టి 100%, డిగ్రీలో అయితే ఎంత రాసుకోవాలమ్మా 360 degrees, అవునా. అంటే 360 degrees = హౌ మచ్, అవునా. రైట్ అమ్మా. అమ్మ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 180 సరిపోతుంది చూడండి, 18, అంటే ఇది కూడా ఇంటూ 18, 18 5s are 90, పక్కన 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు, అంటే మంత్లీ ఎంత సంపాదించడమ్మా 90,000. ఓకేనా, రైట్ అమ్మా. మరి రేపు మీరు ఎన్టీపీసీ జాబ్ కొట్టిన తర్వాత ఒక్క పిఆర్సీ పడితే టైంకి మీ శాలరీ మినిమం 90,000కి వెళ్తుంది, ఒక్క పే రివిజన్ జరిగితే. ఓకేనా, రైట్, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ద నెక్స్ట్ వన్, మంత్లీ సేవింగ్స్ పర్సంటేజ్ ఇస్, వాడు ఏమన్నా అంటే ఈ సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ పెడుతున్నాడమ్మా, వెరీ సింపుల్. సో 360లోనే ఇది 50, అంటే 50/360 × 100, 0 క్యాన్సిల్. ఓకే, 5 × 100 అంటే 500/36, 4తో క్యాన్సిల్ చేస్తే 4 9s, 4తో క్యాన్సిల్ చేస్తే 4 125s, 9తో క్యాన్సిల్ చేస్తే 9 14s are 126, అంత నెంబర్ లేదు కాబట్టి 13s. ఓకే, రిమైండర్ 12/9, సారీ 9తో కదా మనం క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, 9 13s are 117 కదా, 117 పోతే 8/9, సో 13 8/9%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డిఏ అయిపోయిందమ్మా. 2 trains running at 36 km/h and 54 km/h are running on parallel lines in the opposite direction. ఓకే అమ్మా, రెండు ట్రాక్ల మీద ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంటమ్మా. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రైన్ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ట్రైన్, దీస్ 2 are coming in opposite directions. ఓకే, వాట్ స్పీడ్స్ ఇచ్చాడు 36 54. ఓకే, ఇఫ్ దేర్ లెంగ్స్ ఆర్ 200 and 300 రెస్పెక్టివ్లీ, వాటి లెంగ్స్ ఎంతమ్మా, ఒక 200 ఒకటి ఎంతమ్మా 300, బ్యూటిఫుల్. దెన్ హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు క్రాస్ ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, సార్ ఇద్దరు మోతున్నారని మీరు చెప్తున్నారు కదా, ఓ పని చేద్దాం, ఒకరిని రెస్ట్లో పెడదాం, వీరిని రెస్ట్లో పెట్టేశాను, అంటే క్రాస్ అవ్వాలంటే ఫస్ట్ ట్రైన్ కూడా ఇక్కడ దాకా రావాలి, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలమ్మా, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి, అంటే 300 ఇది 200 మొత్తం ఎంత 500 meters ట్రావెల్ చేయాలి. సో ఎప్పుడైతే వాడు అడిగిన టైమేగా, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడేగా, డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సింది 500 meters, బై స్పీడ్కి వచ్చేసరికి ఓకే వీళ్ళిద్దరూ ఏ డైరెక్షన్లో వెళ్తున్నారమ్మా, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మనం ఒకరిని రెస్ట్లో పెట్టాం కాబట్టి రెలటివ్ స్పీడే తీసుకోవాలి. సో రెలటివ్ స్పీడ్ తీసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇద్దరిని యాడ్ చేయాలి, 36 + 54 అంటే ఎంతమ్మా 90. కానీ నాకు మళ్ళీ ఓ ప్రాబ్లం ఉంది, 90 అంటే ఈ 90 కాదు, జాగ్రత్త. ఓకేనా, రైట్ అమ్మా. 90 km/h అన్నాడు, ఇక్కడేమో ఆప్షన్స్ అన్ని సెకండ్స్లో ఉన్నాయి, నా డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది, సింక్ అవ్వట్లా, అవునా కాదా. కాబట్టి 90 దేంట్లోకి మారుద్దామమ్మా, meters/secondలోకి మారుద్దాం. అంటే మార్చాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి, అవునా. ఓకే గుడ్. 18 1s 18 5s, 5 1s 5 100s, 100/5 అంటే ఎంతమ్మా 20 seconds. ఎంత టైం అమ్మా 20 seconds is required to cross it. So which option is the answer? A is the answer. Let's see the next question. నిశ్చల నీటిలో పడవ వేగం 10 km/h, అంటే నిశ్చల నీటిలో అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంతమ్మా 10.
బ్యూటిఫుల్. అది 26 కిలోమీటర్లు వాలులో మరియు 14 కిలోమీటర్లు ఎదురుగా ఒకే సమయంలో వెళ్ళగలదు. అంటే టైం టేకెన్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఫర్ హౌ మెనీ కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ is equals to time taken to travel upstream in how many kilometers 14 kilometers. అవునా? ఓకే, అయితే నీటి వేగం అంటే ప్రవాహ వేగం కావాలి. అవునా? ఓకే, లెట్స్ రైట్ ఇట్. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఓకే, డిస్టెన్స్ ఎంత 26 కిలోమీటర్స్ బై స్పీడ్. ఇది డౌన్ స్ట్రీమ్ కాబట్టి బోట్ని రివర్ని యాడ్ చేయాలి. అంటే ఎస్బి ఎంతమా 10 ప్లస్ స్పీడ్ ఆఫ్ రివర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు అప్ స్ట్రీమ్లో ఎంతమా 14 బై ఇక్కడ అప్ స్ట్రీమ్ కాబట్టి ఎస్బి మైనస్ ఎస్ఆర్. అవునా? అంటే 10 మైనస్ ఎస్ఆర్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్ ఇట్. ఓకేనా? రైట్ అమ్మా. 2తో క్యాన్సిల్ చేస్తే 2 13s, 2తో క్యాన్సిల్ చేస్తే 2 7s. అవునా? రైట్, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 13 × 10 అంటే 130 మైనస్ ఎస్ఆర్ ఇంటూ 13 అంటే 13 ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 × 10 అంటే 70 ప్లస్ 7 ఎస్ఆర్. 70 ఇట్లా లాక్కొచ్చుకుంటే 60 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 ఎస్ఆర్ ఇంటూ పంపిస్తే 20 ఎస్ఆర్. ఓకే, 21s 23s అంటే స్పీడ్ ఆఫ్ రివర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3 kilometers per hour. ఓకే, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సర్? సి. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, salaries of Ravi and Sunil are in the ratio 2:3. salaries ఏ రేషియోలో ఉన్నాయమ్మా? రవి సునీల్వి 2:3 రేషియోలో ఉన్నాయి. ఓకే, if the salaries of each is increased by 4,000, the new ratio becomes 40:57. సునీల్ శాలరీ ఎంత అమ్మా? ఇంత అవసరం లేదు దీనికి. లైన్ వేస్తే సరిపోద్ది. లైన్ వేయడం అంటే మీరు అనుకున్న లైన్ వేయడం కాదు, లైన్ గీసి ఆన్సర్ చెప్పడం. అర్థమైందా? అర్థాలు మారిపోతాయి, జాగ్రత్త. ఇవి శాలరీస్ అమ్మా. ప్రజెంట్ రవికి సునీల్కి శాలరీస్ రేషియో ఎంతమ్మా? 2:3. ఈచ్ వన్కి ఎంత పెంచానమ్మా? 4,000. అంటే ఇది పెంచాను. పెంచితే ఎక్కడెక్కడ వాళ్ళ శాలరీస్ ఉండేవి? అది ఎంత అయిందమ్మా? 40:57. 40:57. అవునా? రైట్, ఇప్పుడు చెప్పడమ్మా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1 part. చేంజ్ ద కలర్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ ఎంత? 17. అట్లా ఉండకూడదుగా. దీంతో మల్టిప్లై చేయి, దీంతో మల్టిప్లై చేయి. సో 17తో మల్టిప్లై చేసి 17 2s are 34, 17 3s are 51. 1తో మల్టిప్లై చేస్తే 140s are 40, 157s are 57. ఒకసారి క్రాస్ మల్టిప్లై చేస్తే నువ్వు చచ్చిపోతాయి, ఇంకా వాడితే నువ్వు చచ్చిపోతావు, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీటి శాలరీ ఎంత ఉండేది? 34 parts ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 40 parts అయింది. అంటే ఎంత పెరిగింది? 6 parts పెరిగింది. అవునా? 6 parts ఈజ్ ఈక్వల్ టు పెరిగింది ఎంతమ్మా? 4,000. అవునా? నిన్ను వాడు ఏమడిగాడు? సునీల్ శాలరీ ఎంత అని అడిగాడు. చూడండి క్వశ్చన్ ఏమడిగాడమ్మా? అయితే సునీల్ జీతం ఎంత? సునీల్ జీతం ఎంత అని అడిగాడు, కానీ పెరిగిన తర్వాత ఎంత అనలేదుగా. కాబట్టి ఒరిజినల్ అంతే చెప్పాలి. ఒరిజినల్ అంటే ఎంత? 51 parts. మా ఇది మర్చిపో, ఇంకా ఇది వాడావంటే నువ్వు చచ్చిపోతావు. ఓకేనా? 51 parts ఎంత? ఓకే, క్రాస్ మల్టిప్లై చేద్దామా? ఓకే, లేదా నేనైతే ఏం చేస్తానంటే సపోజ్ 2తో క్యాన్సిల్ చేస్తా. 2 3s 2,000. అవునా? 3 కాస్త 51 అయింది, అంటే ఇంటూ 17 జరిగింది. అంటే దీన్ని కూడా ఇంటూ 17 చేస్తా. 17 2s are 34 అండ్ హ్యావింగ్ 3 more zeros అంటే ఎంతమ్మా? 34,000. సో ఎంతమ్మా ఆన్సరు? డి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? డి. ఇది చేయాల్సిన పద్ధతి. రెండమ్మా లైన్ వేయడం అంటే ఇది. అర్థమైందా? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. బి కంటే ఏ రెట్టింపు పనిమంతుడు? ఓకే, ఎఫిషియన్సీ డబుల్ అంట, సామర్థ్యం. అంటే ఏం రాసుకోవచ్చమ్మా? సింపుల్గా అరే అబ్బాయి బి ఈజ్ ఈక్వల్ టు 2a అంటారు అబ్బాయి అని రాసుకుంటే సరిపోద్ది. అవునా? వారిద్దరూ కలిసి 14 రోజుల్లో చేసే పనిని ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలం ఎంత? వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 14 రోజులు. వాళ్ళిద్దరు కలవడం అంటే ఏ ప్లస్ బి. ఏ అంటే సారీ ఏ కాదు కదా, మనకి బి అంటే ఇద్దరు ఏలు కాబట్టి 2a రాసుకుంటే మొత్తం కలుపుకుంటే మనం మొత్తం రివర్స్ రాసాం కదా. వాడిచిన స్టేట్మెంట్ ఉండమ్మా, బి కంటే ఏ రెట్టింపు పనివంతుడు. అంటే ఏ అనేవాడు ట్వైస్ ఎఫిషియెంట్. అవునా? అంటే ఏం రాసుకోవచ్చమ్మా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఓకే, వారిద్దరు కలిసి ఎన్ని రోజులమ్మా? 14 రోజులు. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్? ఓకే, ఏ అంటే ఎంతమ్మా? 2b's రాసుకుంటే 2b ప్లస్ బి అంటే 3b's అయితే ఎన్ని రోజులు చేస్తారమ్మా? ఒక పని 14 daysలో చేస్తారంట. ఇప్పుడు నేను ఏమడిగాడమ్మా? ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలం ఎంత? ఏమడిగాడమ్మా? ఏ ఒక్కడే చేయాలి. మరి ఏ అంటే ఎంతమంది బీలు? ఇద్దరు బీలు. అంటే ఇండైరెక్ట్గా ఇద్దరు బీలు ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు. మరి ఇవి నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇవి నెంబర్ ఆఫ్ డేస్. అంటే డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా? ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఏం చేయొచ్చు? క్రాస్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. 2కి 14కి లింక్ ఏంటి? ఇంటూ 7. అంటే 3 కూడా ఇంటూ 7.
3 into 7 అంటే 21. అంటే how many days are required? 21 days. లేదంటే M1D1 is equal to M2D2 కూడా చేయొచ్చు మీ ఇష్టం. ఓకేనా? రైట్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చూడమ్మా. 15 years ago the ages of mother and her daughter were in the ratio 6:1. ఎన్నేళ్ళ తర్వాతమ్మా? సో 15 years ago. ఓకే. If the present ages of the daughter is 20 years. ఓకే. మా ప్రెజెంట్ డాటర్కి ఎంతమ్మా? 20 ఏళ్ళు. ఇది డాటర్, ఇది ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు ఎప్పుడు చెప్పాడమ్మా? 15 years ago. అంటే 15 years ago డాటర్ ఏజ్ ఎంత? 15 years చేస్తే 5 ఏళ్ళు. అవునా? నెక్స్ట్ ఏం చెప్పాడమ్మా? వాళ్ళ మదర్కి డాటర్కి ఏజెస్ రేషియో ఎంత అప్పట్లో? 6:1. అంటే డాటర్కి 1 year అయితే మదర్కి 6 years, అంటే 6 times. అవునా కాదా? అంటే ఇప్పుడు డాటర్ ఏజ్ 5 అయితే మదర్ ఏజ్ 6 times కాబట్టి ఎంత? 30. ఈ 30 ఎప్పుడు? 15 years ago కదా, ఎందుకంటే ఇదంతా ఎప్పుడు? 15 years ago, 15 ఏళ్ల క్రితం. అంటే ప్రెజెంట్ మదర్ ఏజ్ అంటే ఏం చేయాలి? ఇంకో 15 ఏళ్ళు యాడ్ చేసుకోవాలి కదా. అంటే మదర్ ఏజ్ ప్రస్తుతం ఎంతమ్మా? 45 years. ఓకే. నెక్స్ట్ ఏమంటాడమ్మా? దెన్ ద మదర్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ ఇస్. ఇదేంటి? ప్రెజెంట్ మదర్ ఏజ్. అవునా కాదా? కానీ వాడేమడుతున్నాడు? 5 years తర్వాత అడుగుతున్నాడు. 5 years తర్వాత ఇంకో 5 ఏళ్ళు యాడ్ చేసుకున్నావా? అంటే వాళ్ళ మదర్కి ఎన్నేళ్ళమ్మా? 50 ఏళ్ళు. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. సి ఇస్ ద ఆన్సర్. రైట్ చూడమ్మా. ఒక వరుసలో మొదట మరియు చివర స్త్రీ ఉండే విధంగాను ప్రతి ఇద్దరు స్త్రీల మధ్య ఒక పురుషుడు ఉండేటట్లుగాను 4 పురుషులు మరియు 5 స్త్రీలను అమర్చగలిగిన విధానాల సంఖ్య ఎంత? ఓకే. రైట్ చూడమ్మా. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 4 పురుషులు అంటే బాయ్స్. ఓకే. అండ్ ఎంతమంది గర్ల్స్ అమ్మా? 5 girls ఉన్నారు. అవునా? మెన్ ఆర్ విమెన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే. సో అమర్చాలి. ఇక్కడ ఏం చెప్పాడమ్మా? చివర స్త్రీ ఉండాలి, మొదట కూడా స్త్రీనే ఉండాలి. స్త్రీకి మధ్యలో ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి. ఓకే గుడ్. అరేంజ్ చేద్దామమ్మా. ముందు 5 girlsని అరేంజ్ చేద్దామమ్మా. జీ 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 5 girlsని అరేంజ్ చేసా. అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు? 5 factorial వేస్లో. పని అవ్వలేదు కాబట్టి ఇంటూ. ఎందుకు పని అవ్వలేదు? నువ్వు బాయ్స్ని కూడా అరేంజ్ చేస్తే పని అవుతావు. అవునా కాదా? ఓకే. ఇప్పుడు నువ్వేం చెప్పావు? మొదట చివర స్త్రీ ఉండాలి, అంటే వీళ్ళిద్దరిని మార్చను. బాయ్స్ ఎక్కడ రావాలని చెప్పావు? ప్రతి ఇద్దరు స్త్రీల మధ్యలో ఎవరు ఉండాలమ్మా? ఒక పురుషుడు ఉండాలంట. అంటే బాయ్స్ ప్లేస్ ఎక్కడున్నాయమ్మా? 1 2 3 4. ఉన్నది ఎంతమంది? 4రేగా. అంటే ఆ 4ని వాళ్ళని అరేంజ్ చేయాలి. అంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు? 4 factorial వేస్. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 5 factorial into 4 factorial. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 5 factorial 120 into 4 factorial అంటే 24. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2880. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? C is the answer. ఏంటమ్మా ఆన్సర్? C. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక రోజులో ఒక గడియారంలోని గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించే సంపాతముల సంఖ్య ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? అంటే కోయిన్సైడ్ అవుతాయి. ఇది మనకు స్టాండర్డ్ క్వశ్చన్ కదా. మన రూల్ ఏంటమ్మా? 12 అవర్స్లో మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? సో 11 times కోయిన్సైడ్ అవుతాయి. మరి వాడు 12 hours అడిగాడా? ఇన్ ఏ డే అన్నాడా? ఒక రోజు అన్నాడు. అవునా కాదా? అంటే ఒక రోజులో ఎన్నిసార్లు జరుగుతాయమ్మా? ఒక రోజు అంటే 12 గంటల 24 గంటలు. అంటే 1 day ఈజ్ ఈక్వల్స్ టు 24 hours. అంటే ఇది డబల్ అయింది కాబట్టి ఇది కూడా డబల్. 11 2s are 22 times. ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయమ్మా? 22 times. అంటే ఎన్నోదమ్మా? ఏ. ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఎగ్జామ్లో కనీసం ఒక 50 సార్లు అడిగి ఉంటాడు కదా, వేరు ఎగ్జామ్స్లో కలుపుకుంటే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం మంచి ఆప్షన్ నా ఒపీనియన్. రైట్స్. ద నెక్స్ట్ వన్. 16 power 3/4 minus 8 power 1/3 plus 49 power 1/2. దీన్ని ఏం చేయాలంటమ్మా? సమీకరణాన్ని సాల్వ్ చేయాలంట. అవునా కాదా? ఓకే రైట్. లెట్ us సాల్వ్ ఇట్. 16 power 3/4 అమ్మా బై 4 ఉంది కాబట్టి 16 2 power 4గా రాసుకుంటానమ్మా. అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 2 power 4 whole power 3/4 మైనస్ ఇక్కడ బై 3 ఉంది కాబట్టి 2 cube whole power 1/3 రాస్తానమ్మా. ప్లస్ బై 2 ఉంది కాబట్టి 7 square whole power 1/2 రాస్తానమ్మా. ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి దీని సంగతి ఏంటి? 2 power 4 into 3/4 మైనస్ 2 power 3 into 1/3 ప్లస్ 7 power 2 into 1/2. ఎందుకమ్మా? a power m whole power n is equals to a power m into n. అవునా? అదే నేను కూడా చేశాను. రైట్. సింపుల్ చేయండి. 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. అంటే 2 cube అంటే 8 మైనస్ 2 power 1 అంటే 2 ప్లస్ 7 power 1 అంటే ప్లస్ 7. అంటే 8 minus 2 6 6 plus 7 అంటే ఎంతమ్మా? 13. అంటే ఎన్నో ఆప్షన్? బి ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సర్? బి. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చూడమ్మా ఏమన్నాడు?
81 power x is equals to 1 by 243 power y. Then 4x plus 5y ఎంత? ఓకే, కళ్ళు మూసుకొని చెప్పొచ్చమ్మా. ఎంత అవుతుందంటారు మీరు? 0 వేసుకుందాం సరదాగా. 0 ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్, చూడమ్మా. 81 నేనేం రాసుకోవచ్చు? 3తో డివైడ్ చేస్తే 3 27s, 3 9s, 3 3s. అంటే 81 is equal to 3 power 4. మైండ్లో పెట్టుకో. 243 అంటే ఏం రాసుకోవచ్చు? 3 81s, 3 27s, 3 9s, 3 into 3. అంటే ఎంత రాసుకోవచ్చమ్మా? 3 power 5. మైండ్లో పెట్టుకో. మనకి రూల్ ఏంటమ్మా? 1 by a power n ఉంటే ఏం రాసుకోవచ్చు? a power minus n రాసుకోవచ్చు. అవునా? ఇది కూడా మైండ్లో పెట్టుకో. అంటే ఇప్పుడు 81 power x, 81 అంటే ఏం రాసుకోవచ్చు? 3 power 4 whole power x is equals to 1 by 3 power 5, ఓకే, హోల్ పవర్ ఎంతమ్మా? మైనస్ వాడు ఎంత ఇచ్చాడు? హోల్ పవర్ y. అవునా? ఓకే, అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? 3 power 4x is equals to, ఇది 5y కదా, పైకి వెళ్ళిపోతే 3 power minus 5y. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేస్తే 4x is equals to minus 5y. మైనస్ 5y లాక్ వస్తే 4x plus 5y is equal to how much? 0. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D is the answer. ఏంటమ్మా ఆన్సర్? D. రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. 3q by 5p is equal to 7 by 10. రాద్దామా? మనం ఇక్కడే కొట్టేద్దామా? 5 1s 5 2s కొట్టేసా. వాడు ఇచ్చింది రాస్తున్నాం ఇప్పుడు. 3q by p is equals to 7 by 2. ఈ 3 నుంచి ఇటు మల్టిప్లై చేసుకుంటా. అంటే ఎంతమ్మా? 7 by 6. అంటే q by p is equal to 7 by 6. కానీ వాడేమడిగాడు? p is to q అడిగాడు. అంటే p అంటే ఎంత? 6. is to q అంటే ఎంత? 7. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. జాగ్రత్తగా ఉండాల్సిందంటే వాడు p is to q అడిగాడా, q is to p అడిగాడా అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. The least positive integer that leaves the remainders 25, 37 and 53 respectively when divided by 36, 48 and 64. ఏమంటున్నాడమ్మా? సో 36 తోటి 48 తోటి 64 తోటి నా దగ్గర ఒక నెంబర్ ఉందమ్మా, దాన్ని డివైడ్ చేశా. 7 తోటి వీటితో డివైడ్ చేస్తే రిమైండర్స్ అంటే శేషాలు ఎంత వచ్చాయమ్మా? 25, 37, 53 అంట. అలాంటి నెంబర్ కాదమ్మా, అలాంటి లీస్ట్ పాజిటివ్ నెంబర్ కావాలి నాకు. ఓకేనా? మరి నేనేం చేస్తానంటే, సో నా నెంబరు n అనుకుంటా. ఇప్పుడు నువ్వు 36తో డివైడ్ చేసావు, రిమైండర్ ఎంత వచ్చింది? 25. 48తో డివైడ్ చేసావు, రిమైండర్ ఎంత వచ్చింది? 37. 64తో డివైడ్ చేసావు, రిమైండర్ ఎంత వచ్చింది? 53. ఈ డిఫరెన్స్ ఎంత? 11. డిఫరెన్స్ 11 అంటే మన మైండ్లోకి రావాల్సిన వెంటనే థాట్ ఏంటమ్మా? n+1 అనేది అతి చిన్నది కాబట్టి ఎల్సిఎం ఆఫ్ డివైజెస్ ఏమి ఇచ్చాడమ్మా? 36, 48, 64. అదేగా మనం చేయాల్సింది. ఓకే, మరి 36, 48, 64కి ఎల్సిఎం ఎంత కనుక్కుందామా? ఓకే, 64 2s are 48 కదా. ఓకే ఓకేమ్మా, ఎల్సిఎం కనుక్కుందాం. చూడమ్మా, 36, 48, 64. ఓకే, ఏం పోతుందమ్మా అన్నిట్లోనూ? 4 పోతుంది. 4 9s, 4 ఎన్నిసార్లు పోతుందమ్మా? 4 12s, 4 16s. ఓకే, ఈ రెండింటిలో 4 పోతుంది. 4తో చేస్తే 9 యాజ్ ఇట్ ఈస్, 4 3s, 4 4s. వీళ్ళిద్దరిలో 3 పోతే 3 3s, 3 1s, 4 యాస్టేస్. అవునా? ఓకే, ఇప్పుడు వీటన్నింటినీ మల్టిప్లై చేద్దామా సరదాగా? ఓకే, ఎంత అవుద్దామా? 4 into 4 16, 16 3s are 48, 48 into 3 into 1 into 4 అంటే 12. ఓకే, 48 12s అంటే చెప్పడమ్మా? 12 8s, యూనిట్స్ పొజిషన్ 6. అవునా? అంటే దీనికి యూనిట్స్ పొజిషన్ 6, ఇది వెళ్తే 11 సబ్ట్రాక్ట్ అయితే యూనిట్స్ పొజిషన్ ఎంతమ్మా? 5. 5తో ఎండ్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ అమ్మా D. సో ఆన్సర్ ఇస్ 565. ఇలా చేయడం ఒక పద్ధతి. లేదా రెండో పద్ధతి ఏంటమ్మా? మల్టిప్లై చేయండి మొత్తం. 12 8s are 96, 12 4s are 48, 48 plus 9 అంటే 57, 576. ఓకే, అంటే ఎల్సిఎం ఎంతమ్మా? 576. ఇప్పుడు నెంబర్ అంటే ఏం చేయాలి? 11 పంపిస్తే సబ్ట్రాక్షన్ కాబట్టి 565. అవునా? సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D is the answer. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The least integer value of n such that 54 by n cube is an even integer is. మరి దీన్ని డివైడ్ చేసి ఏం రావాలంట? ఈవెన్ ఇంటిజర్ రావాలంట. అలాంటి n వాల్యూ మనకి లీస్ట్ కావాలా, గ్రేటెస్ట్ కావాలా? లీస్ట్ కావాలి. మరి నాకు లీస్ట్ అనగానే నా మైండ్లోకి వచ్చిన వాల్యూ ఏంటమ్మా? 1. అవునా కాదా? ఎందుకంటే -1 అనేది ఇక్కడ ఉన్నమాట. చూడండి, 1 -1 -3 3 ఉన్నాయి, కానీ -1 -3 నేను తీసుకోను సార్. ఎందుకంటే 54 by -1 క్యూబ్ అంటే నెగిటివ్ నెంబర్ వచ్చింది. నెగిటివ్ నెంబర్ ఎప్పటికీ సరిసంఖ్య కాదు, కాబట్టి నేను నెగిటివ్ నెంబర్ అన్ని కొట్టేశా.
ఇంకా నాకు మిగిలింది 1 3. నేను 1 ట్రై చేస్తాను ఫస్ట్. 1 ట్రై చేసి ఇది ఎంత అవుద్ది 54/1³ అంటే 1 అంటే 54 అంటే ఇది ఈవెన్ నెంబరేగా. ఓకే వాడు ఎవరికడమ్మా 54/n³ అనేది ఏమవ్వాలంటే ఈవెన్ ఇంటీజర్ అవ్వాలి. అంటే ఈవెన్ ఇంటీజర్ అయిందిగా. అంటే ఎన్కి మనం తీసుకోగల లీస్ట్ వాల్యూ ఎంత 1 అంటే ఎన్నో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A and B can do a work in 12 days. A plus B అయితే ఎన్ని రోజులమ్మా 12 days. B and C in how many days 15 days. C and A in 20 days. The number of days required for all the three together to complete the work. నేను ఏమంటున్నాడమ్మా A plus B plus C అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అవునా. ఏముందబ్బా లెట్స్ గో విత్ LCM యాజ్ యూజువల్. 12 15 20 అంటే LCM 60 సరిపోద్ది. టోటల్ వర్క్ 60 యూనిట్స్ అనుకుంటే 1 డేలో 60/12 5, 60/15 4, 60/20 3 యూనిట్స్. అంటే ఆల్ టుగెదర్ 5 + 4 9 + 3 12 యూనిట్స్. కానీ ఆల్ టుగెదర్ అంటే ఎవరెవరు చూడండి ఒకసారి ఎవరెవరు వస్తున్నారు. సో ఒక ఏనా ఇద్దరు ఏలా 2 ఏలు 2 బీలు 2 సీలు కలిపితే ఎన్ని యూనిట్స్ చేస్తారు 12 యూనిట్స్. మరి ఏబీసీలు మాత్రమే తీసుకుంటే ఇప్పుడు చూడండి నీకేమొచ్చింది 2 ఏలు 2 బీలు 2 సీలు కలిస్తే ఎన్ని యూనిట్స్ చేస్తారమ్మా రోజుకి 12 యూనిట్స్. మరి ఏబీసీలు అయితే 6 యూనిట్సే చేస్తారు. ఇప్పుడు వర్క్ చేయాల్సింది 2 ఏలు 2 బీలు 2 సీలా ఏబీసీలా ఏబీసీలు అంటే చేయాల్సిన వర్క్ 60 పర్ డే చేసేది 6 60/6 అంటే ఎంత 10 days. అంటే ఎన్ని ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్ డి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Right, Amma. An article is sold at a profit of 20%. Had it been sold at a profit of 25%, it would have fetched 35 rupees more. The cost price of the article in rupees is. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక ఆర్టికల్ని 20% ప్రాఫిట్ ఆల్రెడీ అమ్మేశాడంట. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% అంటే దీని 25% లాభానికి అమ్ముంటే అమ్మాడా అమ్మి ఉంటేనా అలా జరుగుంటే ఏమయ్యేది ఇక్కడ 20% ప్రాఫిట్ ఇక్కడ 25% ప్రాఫిట్ అంటే ఎక్స్ట్రా డబ్బులు వచ్చేవి ఎంత 5%. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద కనుక్కుంటాం కాస్ట్ ప్రైస్ మీద. అంటే ఇది వచ్చింది ఏంటి ఈ ఎక్స్ట్రా 5% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఇది వాడికి ఎక్స్ట్రా వచ్చేది అవునా కాదా. కానీ వాడిని చెప్పాడు తెలుసా దెన్ ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 35 రూపీస్ మోర్. అంటే వాడికి ఎంత ఎక్స్ట్రా వచ్చేది 35 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది. అంటే ఈ 5% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 35 రూపీస్. నిన్నేమంటున్నాడు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సంటేజ్ 100% ఎంత అవునా. సో 5కి 35కి లింక్ ఏంటమ్మా ఇంటూ 7 కాబట్టి అదే ఇంటూ 7 ఇక్కడ కూడా అప్లై చేస్తే 100 × 7 అంటే ఎంతమ్మా 700 రూపీస్. అంటే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 700 రూపీస్. బి ఈజ్ ద ఆన్సర్. ఓకే లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాడు ఇచ్చిన నెంబర్ ఏంటమ్మా 2^13416ని దేంతో భాగించమంటున్నాడమ్మా 5తో భాగిస్తే వచ్చే శేషం ఎంత. ఓ పని చేద్దాం నాకు 2ని 5తో భాగించడం కష్టం కానీ 2² అంటే ఎంత 4. ఇప్పుడు ఈ 4ని 5తో భాగిస్తే శేషము లేదా రిమైండర్ ఎంత 1 -1 అంటే 5 ఒకట్లా 5 కన్నా వీడు ఒకటి తక్కువ ఉన్నాడు సార్ తక్కువ ఉన్నాడు కాబట్టి మైనస్ రాసుకోవచ్చుగా -1 ఇక్కడతో సినిమా అయిపోయింది. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని 2² మార్చుకుంటూ డిసైడ్ చేశా. అంటే 2² హోల్ పవర్ 416/2 అవునా. అప్పుడే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మేనేజ్ అయ్యేది కరెక్ట్గా. ఓకే అంటే ఎంత అవుతుందమ్మా దీని వాల్యూ 2 పవర్ 2తో క్యాన్సిల్ చేస్తే 2² అంటే 4 పవర్ ఇదంతా అవుతుందమ్మా 6708. దీన్ని దేంతో డివైడ్ చేయాలి 5తో డివైడ్ చేయాలి అవునా. అప్పుడు రిమైండర్ అంటే ఏం చేయాలమ్మా 4ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ -1 హోల్ పవర్ 6708. మరి -1 పవర్ ఏ నెంబర్ వచ్చింది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఈవెన్ అలియాస్ సరి సంఖ్య. అంటే -1 పవర్ సరి సంఖ్య అంటే -1 +1 అంటే ఆన్సర్ అంత సింపుల్గా 1 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The area of a right-angled isosceles triangle is 4.5 square meters. Its perimeter in meters is. మరి రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనం ఒక డయాగ్రామ్ తీసుకుందాం ఓకేనా. రైట్ గుడ్ రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ చూడమ్మా ఇదే రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఓకే ఐసోస్లెస్ అంటే వీళ్ళిద్దరు సమానం అవునా. అంటే ఈ సైడ్ ఏ అయితే ఈ సైడ్ కూడా ఏ
మరి ఈ సైడ్ ఎంత అవుద్ది √2a. ఇదేగా మన రూల్ రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే. ఇప్పుడు దీని ఏరియా అంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ అంటే a ఇంటూ a స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ హీ గేవ్ 4.5. నాకు నచ్చల 4.5 9/2 రాసుకుంటా. 2 క్యాన్సిల్. a స్క్వేర్ 9 అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత 3. a ఈజ్ ఈక్వల్ 3 అంటే వీడంతా 3, వీడు 3, మరి వీడు √2a అంటే 3√2 కదా. ఇప్పుడు వాడు ఏమవుతున్నాడమ్మా దాన్ని చుట్టూ కొలత అలియాస్ పెరిమీటర్ ఎంత. పెరిమీటర్ అంటే బౌండరీ. బౌండరీ అంటే మొత్తం యాడ్ చేయాలిగా. మొత్తం యాడ్ చేస్తే 3 + 3 6, 6 + 3√2 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A cylinder and a cone have the same height and the radius of the base. Okay, height is same, radius కూడా same anta. The ratio between the volumes of the cylinder and that of cone is simple గా 3:1. ఇది ఆల్రెడీ చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ కదా. ఓకే చూడమ్మా వాల్యూమ్ అడిగాడమ్మా ఎవరెవరికి సిలిండర్ స్తూపానికి, కోన్ అలియాస్ శంకుకి, అవునా. ఓకే మా వాల్యూమ్ అంటే πr²h కదా సిలిండర్కి. ఇక్కడ 1/3 πr²h. ఇద్దరికి సేమ్ రేడియస్ సేమ్ హైట్ కాబట్టి r/h సేమ్ రాశాను. సింపుల్ చేశాను అనుకోమ్మా r²h క్యాన్సిల్, π క్యాన్సిల్. ఈ 3 నేడు పంపిస్తే ఎంత మా రేషియో 3:1 అవునా కాదా. సో అంటే ఎన్నో ఆప్షన్ మా సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. మా ఇలాంటి పేపర్లు దేనికి ఉపయోగపడతాయంటే బాగా మీకు మీ కాన్ఫిడెన్స్ని బాగా బూస్ట్ చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడూ కూడా ఈ మార్క్ టెస్టులు రాసేటప్పుడు 2 రకాల పాయింట్స్ ఉంటాయమ్మా. ఎక్కడైతే ఎక్కువ డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయో అవి రెగ్యులర్గా రాయకూడదు, అప్పుడప్పుడు రాయాలి. ఎప్పుడైతే అన్ని డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా ఎప్పుడు రాయకూడదమ్మా, అప్పుడప్పుడు రాయాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా ఒక డిఫికల్ట్ క్వశ్చన్స్ కొన్నిసార్లు వచ్చినప్పుడు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఈజీ పేపర్ వచ్చినప్పుడు లేదు ఎస్ నాకు వచ్చింది నేను నేర్చుకున్నది ఇప్పుడు సక్సెస్ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతాము. గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాలెడ్జ్ లేకపోతే ఎగ్జామ్ నాశనం అయిపోద్ది, కాన్ఫిడెన్స్ లేకపోతే ఎగ్జామ్ నాశనం అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం దీని ముందు పేపర్ చెప్పుకున్నాం 8th పేపర్ CBT 2 ఓకే NTPCది. దాంట్లో క్యాలిక్యులేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ డిఫికల్టీ పేలిపోయింది అవునా కాదా. అంటే మీకు పగిలిపోయింది అవునా. అంటే మీలో కాన్ఫిడెన్స్ వచ్చి నాలెడ్జ్ పెరిగింది. ఇవాళ పేపర్లో కాన్ఫిడెన్స్ పెరిగింది అవునా కాదా. అంటే ఇక్కడ మనం ఐరేజ్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు చూసారా. దట్స్ ద బ్యూటీ. దట్స్ వై నేనేం చెప్తున్నానంటే 200 రూపాయల్లో మీకు నాలెడ్జ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు తీసుకోకూడదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే లైఫ్ ఒకసారి తీసుకుంటే నీకు నీ 40 ఏళ్ళ జీవితం కాదు, నీ పిల్లల జీవితం ప్రజెంట్ మీ ఇంట్లో మీ మదరు ఫాదరు మీ బ్రదర్స్ సిస్టర్స్ అందరి లైఫ్లో మారిపోతాయి అవునా కాదా. దానికోసం 200 ఖర్చు పెట్టడంలో తప్పే లేదు. ఐమ్ రైట్. సో డోంట్ మిస్ ఇట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. If the sides of a rectangle are in the ratio 2:1 and if its area is same as that of the square of side 8 centimeters, then the perimeter of the rectangle in centimeters is. ఒక రెక్టాంగిల్కి లెంగ్త్ బ్రెడ్త్ ఏ నిష్పత్తిలో ఉన్నాయి 2:1 అంటే ఇది 2x అయితే ఇది 1x. ఇంకేమున్నాడమ్మా దాని ఏరియా దేనికి సమానంగా ఉందంట స్క్వేర్ ఏరియాకి సమానంగా ఉందంట. స్క్వేర్ సైడ్ ఎంత అంట 8. స్క్వేర్కి సైడ్ 8 అయితే ఏరియా ఎంత 8² అంటే 64. మరి దీని ఏరియా ఎంత L ఇంటూ బి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కదా. అంటే 2x ఇంటూ x అంటే 2x². ఓకే అంటే ఇక్కడ నుంచి x వాల్యూ వచ్చేస్తుంది. x² ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 32. x ఇజ్ ఈక్వల్స్ టు అమ్మా 32 నా మైండ్లోకి 16 ఇంటూ 2గా అనుకుంటే స్క్వేర్ రూట్ కడితే 16 స్క్వేర్ రూట్ కడితే 4, 2 స్క్వేర్ రూట్ కడితే √2 అంటే x ఇజ్ ఈక్వల్ 4√2. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇన్ సెంటీమీటర్స్ ఇస్. ఏమంటున్నాడమ్మా పెరిమీటర్. పెరిమీటర్ అంటే 2 ఇంటూ L ప్లస్ బి. L అంటే 2x, B అంటే 3x, 2x ప్లస్ x 3x, 3x ఇంటూ 2 అంటే 6x అంటే 6 ఇంటూ 4√2 24√2 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 47 మైనస్ 4√33 ఎంత. ఇలాంటి వాటికి స్క్వేర్ రూట్ కట్టాలంటే ముందు మన మైండ్లోకి రావాల్సింది ఏంటమ్మా √a ప్లస్ బి ప్లస్ కానీ మైనస్ కానీ పర్లేదు 2 ఇంటూ √ab ఈ ఫార్మేట్లో ఉండాలి అది అవునా కాదా. కానీ ఇక్కడ ఎంత ఉండాలి 2. వాడు ఎంత ఇచ్చాడు 44. 4 నచ్చాడు నాకు నచ్చలా. మా 4ని నేనేమనుకుంటానంటే 2 ఇంటూ 2 అనుకుంటా. 2ని లోపల పంపిస్తే 2 అవుతుందా 2² అవుతుందా 2² అది మైండ్లో పెట్టుకో. 2² లోపల పంపిస్తే √47 మైనస్ 2√33 ఇంటూ 4 చేసాను 33 4s అంటే 132 అలా చేసినా ఓకే. లేదంటే ఇక్కడే స్ప్లిట్ చేసి
ఇది 11 ఇంటూ 3 ఎంతమ్మా 11. దీని ఏమనుకుందామమ్మా 4 యాస్గా మెయింటైన్ చేయి. ఓకే, అంటే ఎక్కడైనా సరే మనకు సమ్ ఎంత రావాలి, ఖచ్చితంగా సమ్ ఎంత రావాలమ్మా 47 రావాలి, అవునా కాదా? ఓకే, ఎంత అవుతుందమ్మా? సో రాలా, ఇక్కడ వచ్చిందా? రాలేదు. ఓ పని చేయి, ఈ 4 అంటే 11 3 4s 12 రాలా. ఎస్ వచ్చేసింది. 11 4s 44 3 సమ్ చేస్తే 47 సరిపోయింది, అవునా కాదు? అంటే చూడండి, నేను రీరైట్ చేస్తున్నాను. √47ని a ప్లస్ bగా రాసుకోవాలి కదా, అంటే 44 + 3 సరిపోయిందా? -2 ఇంటూ 11 4s 44 ఇంటూ 3 రాసుకోవచ్చుగా, 2√44 ఇంటూ 3. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీని స్క్వేర్ రూట్ కడితే ఏమవుద్ది? ఏ బీలు ఉన్నాయి కాబట్టి √a √b, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అదే కదా నా ఆన్సర్. అంటే ఇప్పుడు దీన్ని కూడా స్క్వేర్ రూట్ కడితే ఏమవుద్దమ్మా? 44 3 ఉన్నాయి కాబట్టి 44 3 అండర్ రూట్, మధ్యలో ఏముంది? మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్, అవునా? సో అంటే ఆన్సర్ ఏంటమ్మా? సి ఇస్ ద ఆన్సర్. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ విత్ 18 సైడ్స్. మా కర్ణాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడమ్మా క్రమబహుభుజికి. అసలు కర్ణాలకు ఫార్ములా ఏంటి? n ఇంటూ n - 3/2. ఇన్ని కర్ణాలు ఉంటాయి, అవునా కాదా? n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఎన్ని ఉన్నాయమ్మా? 18 సైడ్స్ ఉన్నాయి, అంటే 18 ఇంటూ 18 - 3 అంటే 15/2. 2 1s 2 9s 15 9s అంటే ఎంతమ్మా? 135. ఎన్ని కర్ణాలు ఉంటాయమ్మా? డి 135 అంటే డయాగ్నల్స్. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. In a class of 70 students consisting of boys and girls, a sum of 2350. ఓకేమా, ఒక క్లాస్లో ఎంతమంది ఉన్నారమ్మా? 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి. ఓకే, స్టూడెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఏ సమ్ ఆఫ్ 2350 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. బాయ్స్కి గర్ల్స్కి కలిపి అందించారమ్మా, నేను 2350 ఇచ్చాను. ఒకసారి ఫస్ట్ రాసుకుందాం. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమ్మా? 70 మంది. బాయ్స్కి గర్ల్స్కి కలిపించింది ఎంతమ్మా? 2350 రూపీస్. ఓకే, if each boy gets 30 rupees, ఒక్కొక్క బాయ్కి అందించారమ్మా 30 rupees, and each girl gets the number of boys in the class. ఒక్కొక్క బాయ్కి 30 రూపాయలు ఇచ్చాను, ఒక్కొక్క గర్ల్కి అందించాను అంటే ఎంతమంది బాయ్స్ ఉన్నారో అంత ఇచ్చానంట. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ఏమంటాడమ్మా? దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాసెస్. బాయ్స్ కావాలంట. ఓ పని చేద్దాం, రెగ్యులర్ చేస్తే క్యాలిక్యులేషన్ వాచిపోద్ది కాబట్టి నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాను. 40 30 25 20 అంటే ఫస్ట్ 40తో ట్రై చేస్తా. బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనుకుంటానమ్మా? 40. బాయ్స్ 40 ఉంటే గర్ల్స్ 30. ఇది మైండ్లో పెట్టుకో. నెక్స్ట్ ఒక్కొక్క బాయ్కి ఎంత ఇచ్చాను? 30 రూపీస్. అంటే బాయ్స్ మొత్తానికి 40 మెంబర్స్, ఈచ్ వన్ 30 అంటే 40 × 30 ప్లస్ ఒక్కొక్క గర్ల్కి ఎంత ఇస్తానమ్మా? ఎంత ఇచ్చాడమ్మా వాడు? ఈచ్ గర్ల్ గెట్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అవునా కాదా? ఓకే, ఈచ్ బాయ్ గెట్స్ 30 అండ్ ఈచ్ గర్ల్ గెట్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఓకే, చూడమ్మా, ప్రతి బాల్కి 30 రూపాయలు, ప్రతి బాల్కి 35 రూపాయలు ఇచ్చారంటమ్మా. ఎంత ఇచ్చారంటమ్మా? 35 రూపాయలు. మన చిన్న కరెక్షన్. ఈచ్ గర్ల్కి ఎంత ఇచ్చారమ్మా? 35 రూపీస్ ఇస్తే 30 గర్ల్స్ కాబట్టి 30 × 35. అమ్మా ఇంగ్లీష్లో మిస్ అయింది అది. ఈచ్ గర్ల్ గెట్స్ 35 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఇది 2350 అయింది అనుకో, నేను అనుకున్న ఎగ్జామ్షన్ కరెక్ట్, లేదంటే తప్పు, అంతేగా. 40 × 30 అంటే 1200, 35 × 30 అంటే 1050. రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 2050 అయింది. సో 2250 అయింది, అవునా కాదా? కానీ నీకు ఎంత రావాలి? 2350 రావాలి. అంటే ఈ 40 వర్కౌట్ అయిందా? అవలా, తీసేయండి. ఓకే అమ్మా, మనం ఒక చిన్న కరెక్షన్ అమ్మా. సో అమ్మా, ఈచ్ బాయ్ ఈచ్ గర్ల్ ఎంతెంత వచ్చిందో మనకు చెప్పాడు, అవునా? ఒక్కొక్క బాయ్కి ఎంతమ్మా? 30 రూపీస్. ఒక గర్ల్కి ఎంతమ్మా? 35 రూపీస్. దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాసెస్. క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? ఇలా అడిగినప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో మొత్తం వాడు బాయ్స్ అడిగాడు కాబట్టి మొత్తం అన్ని గర్ల్స్ అనుకో. మొత్తం గర్ల్స్ అంటే ఎంతమంది ఉంటారు? 70 మంది ఉంటారు. మనం డబ్బులు ఎంత ఇస్తాం ఒక్కొక్క గర్ల్కి? 35 రూపీస్. 70 × 35 క్యాలిక్యులేట్ చేద్దామా? 35 × 70. 0 7 5s 35, 7 3s 21 + 3 24, 2450 రావాలి. కానీ నేను ఎంత ఇచ్చాను? 2350 ఇచ్చాను. డిఫరెన్స్ ఎంత? 100 బై ఒక బాయ్కి 30, ఒక గర్ల్కి 35 అంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 5 రూపీస్ వేసాను అనుకోమ్మా. అప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ డైరెక్ట్గా వచ్చేస్తారు. అంటే ఎంతమ్మా? 20. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ దాన్ ఆప్షన్ వెరిఫికేషన్. ఆప్షన్ వెరిఫికేషన్ అన్న ఈజియెస్ట్. ఐఎమ్ రిపీటింగ్,
ఒక బాయ్కి 30 రూపాయలు ఇచ్చాను, ఒక గర్ల్కి 35 రూపాయలు ఇచ్చాను, మొత్తం కలిపితే 70 మంది ఉన్నారు. మొత్తం డబ్బులు ఎంత ఇచ్చానంటే 2350 ఇచ్చాను. నేను బాయ్స్ అడిగాడు కాబట్టి మొత్తాన్ని గర్ల్స్ అనుకో. మొత్తం గర్ల్స్ అంటే 70 మంది గర్ల్సే, ఒక్కొక్కరికి 35 రూపాయలు అంటే 2450 ఇవ్వాలి నువ్వు. కానీ నువ్వు ఇచ్చింది 2350. డిఫరెన్స్ 100 బై ఒక బాయ్కి ఒక గర్ల్కి ఇచ్చిన దాంట్లో డిఫరెన్స్ 5. అది నెంబర్ ఆఫ్ బాయ్స్ అవుతారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే మొత్తాన్ని బాయ్స్ అనుకుని సేమ్ రిపీట్ చేయడమే. ఓకేనా? సో అంటే ఎన్నో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. మీకు డౌట్ ఉంటే వెరిఫై చేసుకోవచ్చు. బాయ్స్ 20 మెంబర్స్ అనుకోమ్మా, 20 × 30 అంటే 600. గర్ల్స్ ఆటోమేటిక్గా ఎంతమంది ఉంటారు? 50 మెంబర్స్, ఎందుకంటే మొత్తం 70 అవ్వాలి కాబట్టి. ఓకే, 35 × 50 లెక్కేసుకుంటే 1750. ఓకే, 1750. రెండు యాడ్ చేసుకుంటే 2350 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. sin 75 degrees is equals to. అమ్మా sin 75 అనగానే వాల్యూ గుర్తుపెట్టుకున్న వాళ్ళు డైరెక్ట్గా రాసేసుకోండమ్మా. ఓకేనా? √3 + 1 / √3 - 1 ఆర్ √3 + 1 / 2 √2. ఓకే, రైట్. ఒకవేళ గుర్తులేని వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే sin 75 అనగానే నా మైండ్లో 30 + 45 గుర్తొస్తుంది. వెంటనే దీన్ని నేను sin a + b ఎక్స్పాన్షన్ వాడతా. sin a + b అంటే ఏంటి? sin a cos b + cos a sin b. అంటే రాస్తున్నా చూడండి, sin 30 cos 45 plus cos 30 into sin 45. Let us rewrite it. Sin 30 1/2, cos 45 1/√2, cos 30 అంటే √3/2, cos 45 1/√2. ఓకే, డినామినేటర్ ఇక్కడ 2√2నే, ఇక్కడ కూడా 2√2నే, అంటే 2√2 పక్కన రాసేసుకుంటే ఇక్కడ √3 ఇక్కడ 1 అంటే ఎంతమ్మా? √3 + 1/2√2. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? డి. గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, చేయాలనుకున్న వాళ్ళు చేయండి. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. secant θ - tan θ = 5. నేను ఏమడిగాడమ్మా? sin θ ఎంత? ఏమడిగాడమ్మా? sin θ. ఓకే, బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు మామూలు రూల్ ఏంటి? secant θ + tan θ అంటే ఏంటమ్మా? 1/secant θ - tan θ. కరెక్టేనా కాదా? ఎందుకు? secant² θ - tan² θ = 1 కాబట్టి ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే secant θ + tan θ = ఎంతమ్మా? 1/5. ఓకే, బ్యూటిఫుల్. ఇప్పుడు నేను ఏమడుతున్నాడమ్మా? sin θ అడుగుతున్నాడు. గొడవ లేకుండా ఉండాలి అంటే ఒక మెథడాలజీ ఉంది. చాలా గొడవ పడి కూడా ఈ క్వశ్చన్ చెప్పొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాలెడ్జ్ చెప్పి కూడా చెప్పొచ్చు. నేను సింపుల్గా చేసేస్తాను. ఓకేనా? రెండింటిని యాడ్ చేశాను అనుకోమ్మా, -tan θ + tan θ క్యాన్సిల్ అయిపోతే 2 secant θ = 5 + 1/5. అవునా? అంటే సింపుల్గా చేస్తే 5 × 5 = 25 + 1 అంటే 26/5. 2తో క్యాన్సిల్ చేస్తే secant θ = 13/5. ఎవరైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి sin θ కనుక్కుంటే పగిలిపోద్ది ఇక్కడ, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే వచ్చేది ఓన్లీ వాల్యూ, సైన్ రాదు. సైన్ కావాలంటే నువ్వు క్వాడ్రంట్ నువ్వే విడిగా కనుక్కొని చేయాలి. అర్థమైందా? రైట్. కాబట్టి నేను ఇలా చేయట్లేదమ్మా, ఆల్టర్నేట్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేస్తానమ్మా. సారీ, ఈ రెండింటిని దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తా, ఇటు నుంచి ఇటు. secant θ - secant θ క్యాన్సిల్, tan θ - tan θ అంటే 2 tan θ = ఇటు నుంచి ఇటుగా సబ్ట్రాక్ట్ చేస్తుంది అంటే 1/5 - 5 అంటే ఏమవుతుందమ్మా? 2 tan θ = ఎల్సిఎం కడితే 5 × 5 = 25. 1 - 25 అంటే -24/5. అవునా? రైట్ అమ్మా. tan θ = ఏమవుతుందమ్మా? 2తో క్యాన్సిల్ చేస్తే -12/5. ఓకే, గుడ్. secant θ 13/5 అయినప్పుడు cos θ ఎంత అవుద్ది? 5/13. అది మైండ్లో పెట్టుకో. cos θ ఎంత? 5/13. మరి tan θ అంటే ఏంటి? సో sin θ cos θ కదా, ఇక్కడ రాస్తాను చూడమ్మా. sin θ cos θ ఎంత వచ్చిందమ్మా నాకు? -12/5. అంటే sin θ ఏం చేయాలమ్మా? -12/5 × cos θ. cos θ అంటే ఎంత వచ్చింది నాకు? 5/13. 5/13. 5 క్యాన్సిల్ అయితే sin θ ఎంతమ్మా? -12/13 ఇస్ ద ఆన్సర్. -12/13 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. అయితే సార్ ఇంత పంచాయతీ పెట్టకుండా మాకు జనరల్గా ఇక్కడ వరకు చేయడం వచ్చు సార్. ఇది secant θ = 13/5. ఈ పంచాయతీ అంతా పెట్టకుండా మీరు డైరెక్ట్గా -12/13 చెప్పించగలరా? ఎస్, తెప్పించగలరు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఒక ఎంటీ స్లైడ్ తీసుకొని చెప్తాను చూడండి. a + b, a - bలో ఎవరు పెద్ద అనగానే చాలామంది తప్పని a + b చెప్తారు, అది బూతు.
ఏ మైనస్ బి కూడా కొంచెం చాలా పెద్ద అవుతుంది. ఎప్పుడు పెద్ద అవుతుంది? సపోజ్ ఏ మైనస్ బి పెద్దదైందంటే మీనింగ్ ఏంటో తెలుసా? బి అనేది ఖచ్చితంగా నెగిటివ్ అని మీనింగ్. ఓకేనా? సపోజ్ చూడమ్మా, ఏ అనేది 5 తీసుకున్నా, బి అనేది -2 తీసుకున్నా. ఓకే, ఇదేగా. అప్పుడు ఎవడు ఎక్కువ? మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కట్ వాడే ఎక్కువ. సరిపోయిందా లేదా? కాబట్టి ఏ నెగిటివ్ తీసుకున్నా నాకేం అబ్జెక్షన్ లేదు. -5 తీసుకున్నా, వీడిని -2 తీసుకున్నా, -5 తీసుకున్నా, -2 తీసుకున్నా. ఇక్కడ కూడా చూడండి, వీడేమో -7, వాడు మాత్రం +2 అయ్యి -3 అవుతాడు. అంటే -3నే పెద్ద. ఎప్పుడైనా సరే ఏ మైనస్ బి పెద్ద అవ్వాలి అంటే ఖచ్చితంగా బి ఏమై ఉండాలి? నెగిటివ్ అయి ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఏ. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏం జరిగిందో తెలుసా? సో వాడు మనకి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు. ఆటోమేటిక్గా సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఏమైంది? 1/5 అయింది. అంటే వీళ్ళిద్దరిలో ఎవడు ఎక్కువ? 5 గాడు ఎక్కువ. అంటే ఏ మైనస్ బి గాడు ఎక్కువ ఎవడికంటే? ఏ ప్లస్ బి కంటే. అంటే దాని మీనింగ్ ఏంటి? బి అనేవాడు ఖచ్చితంగా నెగిటివ్. అంటే టాన్ అనేవాడు నెగిటివ్. మైండ్లో పెట్టుకో. టాన్ అనేవాడు ఏంటమ్మా? ఖచ్చితంగా నెగిటివ్. మరి సీకెంట్ సైన్ ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పండి. ఏ అనేది ప్లస్ అవ్వచ్చు, మైనస్ కూడా అవ్వచ్చు కదా. అంటే మరి ఇక్కడ నుంచి సీకెంట్ ప్లస్ ఆ మైనస్ తెలియకుండా క్వాడ్రంట్ ఏ పాదం అనేది మనం డిసైడ్ చేయలేము, అవునా? కాబట్టి ఇప్పుడు సీకెంట్ ప్లస్ ఆ మైనస్ చెప్తాను చూడండి. సార్ వీడు ఆల్రెడీ నెగిటివ్ నెంబర్ సార్, ఇక్కడ పాజిటివ్ రావాలి సార్. ఒకవేళ వీడు కూడా నెగిటివ్ అయితే, నెగిటివ్ ప్లస్ నెగిటివ్ అంటే ఏమవుద్ది? నెగిటివ్ నెంబర్ వచ్చింది, అవునా? చూడండి ఇక్కడ -5 -2 అంటే సమ్ చేస్తే -7 వచ్చింది, నెగిటివ్ వచ్చింది. కానీ వీడు పాజిటివ్ అవ్వాలి. పాజిటివ్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి? వీడు నెగిటివ్ అవ్వకూడదు, పాజిటివే అవ్వాలి. అంటే సీకెంట్ ఎవడమ్మా? పాజిటివ్. ఇప్పుడు మన మైండ్లోకి రావాల్సిందంటే సార్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అందరూ పాజిటివ్, ఇక్కడ సిల్వర్ అంటే సైన్ పాజిటివ్, దానికి రెసిప్రోకల్ కొసీకెంట్ పాజిటివ్, ఇక్కడ టీ అంటే టాన్ పాజిటివ్, దానికి రెసిప్రోకల్ ఎవడమ్మా? కాట్ పాజిటివ్, ఇక్కడ కప్స్ అంటే సి అంటే కాజ్ పాజిటివ్, దాని రెసిప్రోకల్ సీకెంట్ పాజిటివ్. నువ్వేం చెప్తున్నావు? టాన్ నెగిటివ్ అంటున్నావు. ఈ రెండు చోట్ల టాన్ ఏంటి? పాజిటివ్. వద్దు, అంటే ఈ రెండిట్లో ఎక్కడో చోట టాన్ ఉంది. మరి నువ్వేం చెప్తున్నావు? సీకెంట్ పాజిటివ్ అబ్బాయి అంటున్నావు. ఇక్కడ సీకెంట్ నెగిటివ్, ఇక్కడే సీకెంట్ పాజిటివ్. అంటే ఇప్పుడు చెప్పు, ఈ క్వాడ్రంట్లో టీటా ఉంది, అవునా కాదా? అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది? 4th క్వాడ్రంట్, 4వ పాదంలో ఉంది. ఇది మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా? సో సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ 13/5 కాబట్టి ఇప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసా. ఓకే ఓకే, వీడి టీటా అనుకుంటే సీకెంట్ అంటే ఏంటమ్మా? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అంటే హైపోటెన్యూస్ ఇస్ 13, అడ్జసెంట్ ఇస్ 5. పైథాగరన్ ట్రిప్లెట్స్ ప్రకారం 5, 12, 13 కాబట్టి వీడి 12. సైన్ టీటా అడిగాడు కాబట్టి ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ అంటే సైన్ మర్చిపోతే ఇక్కడ 12/13. సైన్ గురించి మాట్లాడుకోవాలంటే టీటా దేంట్లో ఉంది? 4th క్వాడ్రంట్లో ఉంది. 4వ పాదంలో సైన్ ఏంటి? నెగిటివ్ కాబట్టి -12/13 ఇలా చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఈ స్టెప్తో ఆన్సర్ చేసేసాం అనుకో, టైం చాలా సేవ్ అవుద్ది. కానీ అలా చేయాలంటే నీ మైండ్లోకి రావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అనే కాన్సెప్ట్ మొత్తం అనాలిసిస్ నీ మైండ్లోకి రావాలి. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ 15 and 10 is. హార్మోనిక్ మీన్ ఏకి బికి హార్మోనిక్ మీన్ లేదా హరాత్మక మధ్యమము లేదా హర మధ్యమము అంటాం కదా, హెచ్ఎం ఏంటమ్మా? 2ab/a + b. అయిపోయింది, ఫార్ములా వేసాయి. అంటే 2 × 15 × 10/15 + 10 అంటే 25. క్యాన్సిల్ చేశాను అనుకోమ్మా. 5 3s 5 5s 5 1s 5 2s అంటే 2 3s are 6, 6 2s are 12. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1 square 2 square 3 square అండ్ సో ఆన్ 15 square. అమ్మా ఇవన్నీ స్క్వేర్లు కదా. అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమం అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా కాదు? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే 15. ఓకే, రాసులు మొత్తం అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి ఏంటమ్మా ఫార్ములా? n × n + 1 × 2n + 1/6. ఇదేగా రాసుల మొత్తం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే ఎన్నేగా. అంటే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే వీడు డైరెక్ట్గా యావరేజ్ మనకి, అవునా కాదా? n + 1 × 2n + 1/6. n + 1, n అంటే మనకి ఇక్కడ ఎంత? 1 నుంచి 15 వరకు ఉన్నాయి కాబట్టి n అంటే 15. 15 ఇక్కడ రాసుకుంటే 15 + 1 16 × 2 × 15 + 1 అంటే 2 15s are 30 + 1 అంటే 31/6, అవునా కాదా? సిమ్లో చేయండి. 2 తోటి 2 3s 2 8s 31 8s అంటే 248/3 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా?
ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. రెండు పాచికలను ఒకేసారి విసిరినప్పుడు వాటిపై వచ్చే అంకెల మొత్తం 7 కావడానికి సంభావ్యత ఎంత? మరి 7 అవ్వాలి అంటే మాన్యువల్గా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ డై మీద 1 వచ్చింది అనుకో, రెండో డై మీద 6 వచ్చింది అనుకో, ఒక కాంబినేషన్. 2 వస్తే రెండో దాని మీద 5, సమ్ 7 కావాలి కదా, రెండో కాంబినేషన్. ఫస్ట్ డై మీద 3 వేస్తే 4, 4 వస్తే 3, 5 వస్తే 2, 6 వస్తే 1, 7 వస్తే తంతారు, ఎందుకంటే 7 రాదు, 1 to 6 ఉంటాయి, అవునా కాదా? అంటే ఎన్ని ఫేవరబుల్ ఛాన్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6, అంటే 6 ఛాన్సెస్ బై ఎన్ని డేస్? 2 పాచికలు కాబట్టి టోటల్ ఛాన్స్ అంటే ఎంత అవుతుంది? 6 స్క్వేర్, అవునా? అంటే 6/36 ఆన్సర్ ఎంతమ్మా? 1/6. అంటే ఎన్నో ఆప్షన్? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇలా చెప్పడం ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏంటి అంటే, సో చూడమ్మా, సమ్కి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్కి మధ్యలో రిలేషన్ నేను ఒక చిన్న టేబుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇదిగో ఇలా రాయాల్సిన పంచాయితీ ఉండదు. ఓకేనా? మరి 2 డైస్ మీద కలిపి వచ్చే మినిమం సమ్ ఎంతో తెలుసా? మినిమం కాబట్టి ఫస్ట్ దాని మీద 1 రావాలి, రెండో దాని మీద కూడా 1 రావాలి, అంటే 2 మినిమం, అంటే 2. హైయెస్ట్ ఎంతో తెలుసా? ఫస్ట్ దాని మీద హైయెస్ట్ 6, రెండో దాని మీద హైయెస్ట్ 6, 6 + 6 అంతా 12, అంటే 2 నుంచి 12 వరకు రావచ్చు. అంటే 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి మనకున్న ఛాన్స్, అవునా? సో ఛాన్సెస్ ఎంతో చెప్తాను చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీకు సహజ సంఖ్యలు వచ్చుగా, చెప్పుకుంటే వెళ్ళండి, రాసుకుంటే వెళ్తా నేను. 1 2 3 4 5 6, స్టాప్, వెనక్కి వచ్చాయి ఈసారి. 6 తర్వాత వెనక్కి వస్తే 5 4 3 2 1. అంటే మీనింగ్ ఏంటి తెలుసా? 2 పాచికలను విసిరినప్పుడు సమ్ 2 రావాలంటే 1 ఛాన్స్ ఉంటుంది, సమ్ 3 రావాలంటే 2 ఛాన్సెస్ ఉంటాయి, సమ్ 7 రావాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయమ్మా? 6 ఛాన్సెస్. అర్థమైందా? సో 6/36. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇలాంటి బ్యూటిఫుల్ షార్ట్ కట్స్ మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్ అమ్మా. మరి నేను ఈ షార్ట్ కట్కి అయితే మాత్రం ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ దిస్ ఇస్ మై ఓన్. ఓకేనా? నేను నా చెమటతో సాధించిన షార్ట్ కట్. ఓకేనా? ఎంజాయ్ ద ఫ్రూట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. శాలిని ప్రస్తుత వయస్సు ఆమె కూతురి ప్రస్తుత వయస్సుకి 5 రెట్లు. ఎన్ని రెట్లు అంటమ్మా? 5 times. అంటే శాలిని ఈజ్ ఈక్వల్స్ టు డాటర్ ఇంటూ 5 times, అవునా? ఆమె తండ్రి, ఓకే, శాలిని వయస్సు ఆమె తండ్రి వయస్సుల నిష్పత్తి ఎంతమ్మా? 2:5. అంటే శాలినికి ఒక ఫాదర్ ఉన్నాడంట, వాళ్ళ వయసులో ఎంతమ్మా? 2:5, అవునా కాదా? అంటే నెక్స్ట్ వన్ ఇంకేమన్నాడమ్మా? ఓకే, నెక్స్ట్ ఏమన్నాడమ్మా? ఒకవేళ 6 సంవత్సరాల తర్వాత వారి ముగ్గురు వయసుల సగటు 43 ఇయర్స్ అయితే ఎన్నాళ్ళ తర్వాత? 6 years తర్వాత. అంటే ప్రజెంట్ ఎంత? 43 కదా, 6 years తర్వాత, అంటే ప్రజెంట్ అంటే -6, అంటే 37 వాళ్ళ ప్రజెంట్ ఏజ్. ఎవరిది? శాలిని డాటరు, శాలిని ఫాదర్, ముగ్గురు ఉన్నారు కదా. అంటే ముగ్గురు కాబట్టి టోటల్ అంటే 37 × 3, దిస్ ఈజ్ ఈక్వల్ టు 111 పంగనామాలు, అవునా? ఓకే, నెక్స్ట్ వన్. అయితే కూతురు ప్రస్తుత వయసుకి శాలిని మరియు ఆమె తండ్రి వయసుల మధ్య భేదానికి నిష్పత్తి ఎంత? ఓకే, గుడ్, లెట్ us స్టార్ట్ ఇట్. అమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సినిమా మొత్తాన్ని మొదలు పెట్టేద్దాం. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి నేనేం రాస్తానంటే ఫస్ట్ వాళ్ళ డాటర్ ఉంది కదా, ఓకే, డాటర్కి శాలినికి వయసుల నిష్పత్తి ఎంతో రాస్తా. ఎంతమ్మా? డాటర్ 1 అయితే శాలిని 5, అవునా? నాకు నచ్చలా ఇలా ఈ శాలిని అన్ఈక్వల్గా ఉన్నాం. దీన్ని 5 తోటి దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా? కలర్ మార్చి అక్కడ రాసేస్తా, చూడండి, ఇక్కడ రాద్దాం. డాటర్ని ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇదెంతమ్మా? 2:, శాలిని ఎంతమ్మా? 2 5 10, ఫాదర్ అంటే 5 5 25. ఈ రేషియోలో ఉన్నారు వాళ్ళ ఏజెస్, అవునా కాదా? అంటే మొత్తం ఎంత? 25 + 10 + 2. ఇది అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? కూతురి ప్రస్తుత వయస్సు ఎంత? 2:. నెక్స్ట్ ఏమన్నా? శాలిని మరియు ఆమె తండ్రి వయస్సుల భేదం. శాలిని వాళ్ళ తండ్రి వయసుల భేదం అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 15 parts. వాడి రెండింటికి రేషియో ఎంత అని అడిగాడు. అంటే ఎంతమ్మా? 2:15. అంటే ఎన్నో ఆప్షన్ డి. నాకు విషయం చెప్పండి, ఈ డేటా దేనికి? ఊరికినే నువ్వైనా కనుక్కుంటే నీ టైం వేస్ట్ చేద్దామని, అంతకంటే ఏం లేదు. ఓకేనా? ఈ రేషియో నుంచే డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ మరియు భవ్యాలు ఒక ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఎవరెవరమ్మా? కృష్ణ, భవ్య. ఓకే, కృష్ణ ఉద్యోగాన్ని పొందే సంభావ్యత అంటే ప్రాబబిలిటీ 1/7. అమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్
కృష్ణ సెలెక్ట్ అవ్వడానికి ఎంతమ్మా 1/7 అంటే కృష్ణ సెలెక్ట్ కాకపోవడానికి నాట్ సెలెక్టింగ్ ఎంతమ్మా 7 ఛాన్సెస్లో 1 విన్నింగ్ ఉంది కాబట్టి 6 ఫెయిల్యూర్ అంటే 6/7. ఓకే. భవ్య ఉద్యోగాన్ని పొందే సంభావ్యత అలియాస్ ప్రాబబిలిటీ 1/5 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ భవ్య సెలెక్టెడ్ ఎంతమ్మా 1/5 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ భవ్య నాట్ సెలెక్టెడ్ ఎంత అంటే ఒకసారి చూడమ్మా 5 ఛాన్సెస్లో 1 ఛాన్స్లో ఆమె సక్సెస్ అచీవ్ చేస్తే 4 ఛాన్సెస్లో ఫెయిల్యూర్ అచీవ్ చేస్తుంది అంటే 4/5. ఓకే. నెక్స్ట్ పాయింట్. అయితే వారిలో ఒకరు ఉద్యోగాన్ని పొందే సంభావ్యత ఎంత? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి సెలెక్టెడ్? ఎవరో ఒకరు సెలెక్ట్ అవ్వాలంట. ఎవరో ఒకరు సెలెక్ట్ అవ్వాలంటే నేనేమనుకుంటానంటే సార్ కృష్ణ సెలెక్ట్ అయ్యాడు సార్ అంటే భవ్య సెలెక్ట్ కాకూడదుగా అంటే అండ్ భవ్య అంటే ప్రాబిలిటీ ఆఫ్ కృష్ణ అండ్ అంటే ఎప్పుడు ఇంటర్సెక్షన్ గుర్తుపెట్టుకోండి. కృష్ణ సెలెక్టెడ్ అండ్ భవ్య నాట్ సెలెక్టెడ్. భవ్య నాట్ సెలెక్టెడ్ అమ్మ సెలెక్టెడ్ కాదు నాట్ సెలెక్టెడ్. ఎవరో ఒకరే సెలెక్ట్ అవ్వాలి కదా అంటే ఇది కావాలి నీకు. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది ఏంటి సార్ మీరు కృష్ణనే సెలెక్ట్ అవ్వాలంటున్నారు మేము భవ్యకి ఫ్యాన్ సార్ భవ్య గెలవాలంటాడు ఒకడు. ఓకే అంటే ప్రాబబిలిటీ ఆఫ్ కృష్ణ ఏమో నాట్ సెలెక్టెడ్ అండ్ భవ్య ఏమో సెలెక్టెడ్ ఎందుకంటే వాడు ఏమంటున్నాడు ఎవడో ఒకటి సెలెక్ట్ అవ్వాలంటున్నాడు అవునా కాదు ప్లస్ ఇదే నీకు కావాల్సింది. ఇప్పుడు నాకు విషయం చెప్పండి ఇక్కడ. ఓకే ఇప్పుడు దీంట్లో వాడు ఏమంటున్నాడంటే సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ సెలెక్ట్ అయ్యాడంటే బి సెలెక్ట్ కాలేదని మీనింగా ఏమో ఏదైనా జరగచ్చుగా అంటే ఈ రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఏం చేయొచ్చమ్మా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ఇంటూ కాబట్టి కే సెలెక్టెడ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి నాట్ సెలెక్టెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ కే నాట్ సెలెక్టెడ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి సెలెక్టెడ్. ఇదేగా మనకు కావాల్సింది. ఓకే కృష్ణ సెలెక్ట్ అవ్వడానికి 1/7 ఇంటూ భవ్య సెలెక్ట్ కాకపోవడానికి 4/5 ప్లస్ కృష్ణ నాట్ సెలెక్ట్ అవ్వడానికి 6/7 ఇంటూ భవ్య సెలెక్ట్ అవ్వడానికి 1/5 అయిపోయింది ప్రాబ్లం. ఇక్కడ 35 ఇక్కడ 35 అంటే ఎల్సిఎం కట్టక్కర్లా. ఇక్కడ ఎంత ఉంది 4 ఇక్కడ ఎంత ఉంది 6 అంటే 4 + 6 అంటే ఎంత 10 5తో క్యాన్సిల్ చేస్తే 2/7 ఎంతమ్మా 2/7 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా సి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్ సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తాకార ఆట స్థలం చుట్టూ ఒక వృత్తాకార బాట ఉంది. ఓకే ఒక వృత్తం అన్నాడు కాబట్టి ముందు వృత్తాకారం తీసేసుకుందాం పని అయిపోద్ది. ఓకే ఇది ఒక వృత్తాకార ఆట స్థలం దీని చుట్టూ ఒక వృత్తాకార ఓకే బాట ఉంది. అది బాగుంది బొమ్మ అదిరిపోయింది కదా. ఓకే ఒక వృత్తాకార ఆట స్థలం చుట్టూ ఒక వృత్తాకార బాట ఉంది ఇది బాట. ఓకే ఆట స్థలం యొక్క వ్యాసార్థం 3.5 మీటర్స్ అంటే ఇది ఆట స్థలం 3.5 అంటే 7/2. నెక్స్ట్ ఓకే మరియు ఆట స్థలం బాటల చుట్టుకొలతల మధ్య వ్యత్యాసం 88 మీటర్స్. అమ్మా రెండింటికి చుట్టుకొలతలు ఇచ్చాయండి పరిధులు అంటే ఏంటమ్మా 2πr కదా అంటే దీని రేడియస్ కనుక క్యాపిటల్ ఆర్ అనుకుంటే 2π క్యాపిటల్ ఆర్ మైనస్ 2π ఇది స్మాల్ ఆర్ అవునా ఈజీగా ఎంత ఇచ్చాడమ్మా 88 ఇచ్చాడు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే రెండు చోట్ల 2π కామన్ తెద్దాం అనుకుంటున్నా. 2π కామన్ తీసి ఇక్కడ ఏమవుతుంది r - r 2π లేపేసా ఇక్కడ కామన్ తీసేసా అవునా 2π పై వాల్యూ రాసేయండి ఎంతో పై వాల్యూ ఎంత 22/7 కాబట్టి 2 × 22/7 22 2s అంటే 44 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే r మైనస్ స్మాల్ ఆర్ ఎంతమ్మా వచ్చింది 3.5 is equal to 7 2s are 14 అంటే క్యాపిటల్ R is equals to 14 plus 3.5 అంటే 17.5 నథింగ్ బట్ బై 35/2. ఓకే అంటే రేడియస్ పెద్దోడిది వచ్చింది రేడియస్ బుడ్డోడిది వచ్చింది. ఓకే నెక్స్ట్ పాయింట్. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా అయితే బాట యొక్క వైశాల్యం ఎంత? ఆ బాట యొక్క వైశాల్యం కావాలంట అంటే πr² ఇది మొత్తం πr² లోంచి ఈ బుడ్డ πr² తీసేయాలి అవునా కాదా అదేగా బాట వైశాల్యం అంటే ఆన్సర్ is equals to π అంటే 22/7 బయటికి రాస్తే r² - r² అంతేనా. ఓకే r² - r² అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా r + r ఇంటూ r - r రాసుకోవచ్చు కదా. ఓకే చూడండి r + r ఇంటూ సారీ స్మాల్ లెటర్ కదా r + r ఇంటూ r - r సో 22/7 ఇంటూ r + r క్యాపిటల్ అంటే 17.5 స్మాల్ ఆర్ అంటే 3.5 r + r అంటే 21 ఇంటూ r - r
అంటే 17.5 మైనస్ 3.5 అంటే 14. సాల్వ్ చేస్తే 7 1s 7 2s. ఓకే, యా 22 2s అంటే 44 ఇంటూ 21. 21తో మల్టిప్లై చేస్తే 21 4s are 84, 21 4s are 84 ప్లస్ 8 అంటే 92. సో ఆన్సర్ ఎంతమ్మా 924. సో అంటే ఇన్ ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. ఓకే, విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే రైట్. మొదటి 7 పూర్ణాంకాల నుండి ఒక అంకెను ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ అంటే రిపిటేషన్ లేకుండా ఎన్ని వేరు వేరు 5 అంకెల సంఖ్యలను రాయవచ్చు? 5 డిజిట్ నెంబర్స్ కావాలి. ఓకే అమ్మా, మొదటి 7 పూర్ణాంకాలు అంటే 0తో స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 0 1 2 3 4 5 6 లెక్క పెట్టుకోండి, 7 వచ్చారేమో. 1 2 3 4 5 6 7. రిపిటేషన్ లేదు, 5 డిజిట్ నెంబర్ కావాలి. 1 2 3 4 5. అవునా అమ్మ? ఇప్పుడు 523 అనే 3 డిజిట్ నెంబరే, 325 కూడా 3 డిజిట్ నెంబరే, ఎవరిటైనా రావచ్చు. కానీ 520 3 డిజిట్ నెంబరే, 025 అనేది 3 డిజిట్ నెంబరా? కాదు. అంటే ఫస్ట్ ప్లేస్లో 0 రాకూడదు, అది రూల్ కదా. అంటే దీన్ని ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చమ్మా. ఫార్ములా ఎందుకు, డైరెక్ట్గా చేస్తే ఈజీ. మొత్తం 7లో 0 రాకూడదు ఫస్ట్ ప్లేస్లో, కాబట్టి ఎన్ని వేస్ అమ్మా? ఇది 6 వేస్లో ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ వాటి గురించి ఆలోచిస్తే ఇక్కడ చూడండి, మొత్తం 7 అమ్మ, సెకండ్ ప్లేస్లో 0 రాకూడదు. ఇప్పుడు 502 ఉందనుకో, ఇది 3 డిజిట్ నెంబర్ కాదా? 3 డిజిటేగా. అంటే 0 సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో రావచ్చు కదా, అంటే ఎక్కడైనా రావచ్చు, ఫస్ట్ ప్లేస్ తప్ప. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను అంటే, అబ్బాయి మొత్తం 7 ఉన్నాయి డిజిట్స్, ఒకడు ఇక్కడ వచ్చాడు అంటే ఇంకా 6 ఉన్నారు, ఎవడైనా రావచ్చు అంటే 6 వేస్ ఇంటూ పని అవ్వలేదు కాబట్టి ఇంటూలో ఇవన్నీ. సో మొత్తం 7 2 వచ్చారు అంటే ఇంకొకటి 5, ఇంకొకటి 4, ఇంకొకటి ఎంతమ్మా 3, అంటే ఇన్ని వేస్లో పని జరగచ్చు. అవునా కాదా? వెళ్ళడమ్మా అంటే ఎంతమ్మా 723 అది మొత్తం మల్టిప్లై చేస్తే 2160. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్మా, ఇలాంటి బ్యూటిఫుల్ పేపర్స్ మనం డైలీ చెప్పుకుంటామమ్మా. ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ మీరు కనుక ఐరేజ్ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఐ మీన్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ 200 రూపీస్. ఓకే, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. తీసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది, ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అక్కడ దాకా ఐరేజ్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? దిస్ ఇస్ అమర్నాథ్ ధీమని సైనింగ్ ఆఫ్. జై హింద్.